నేను చేసావు, బరాబర్ ప్రేమిస్తాం. దీని హీరో ఎవరు? యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. మరి ఈ చంద్రహాస్ నోటి దూల కాస్త ఈ సినిమాని అత్యంత దారుణమైనటువంటి ఫ్లాప్ సినిమాగా, బ్లాక్ బస్టర్ ఫ్లాప్ గా మార్చేసింది. దాంతో ఏడుపులు పడబెబ్బలు మొదలుపెట్టారు. ఎవరు ఈ చంద్రహాస్ అని అంటే, టీవీ యాంకర్ గా ఉన్నటువంటి ప్రభాకర్. ఆయన వివిధ ఛానల్స్ లో యాంకర్ గా చేశారు. ఆ ఛానల్స్ కి సంబంధించినటువంటి వాటిలో ఈటీవీ ఒకటి. అలాగే అనేకమైన ఛానల్స్ లో యాంకరింగ్ చేశాడు అతను. అతని కుమారుడే ఈ చంద్రహాస్. ఇతను బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి ఒక సినిమా హీరోగా నటించారు. దానికి 2 కోట్లు పెట్టి సుమారుగా సినిమాని నిర్మించారు. ఈ సినిమాని రిలీజ్ చేసే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. దాంట్లో గుంజి 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 డాష్ 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 అంటూ ఒక పెద్ద పాట పాడారు. ఎవరు? చంద్రహాస్. ఆ పాటని, ఆ బూతుల్ని తప్పు పెట్టారు నెట్జన్లు. వాళ్ళ మీద రివర్స్ అయ్యారు చంద్రహాస్. అది కలిసి వస్తుంది సినిమాకి అనుకున్నారు. పబ్లిసిటీకి వివాదాస్పదం కలిసి వస్తుందని చెప్పి అనుకున్నాడు. కానీ అది బూమ్రాంగ్ అయింది. పైగా దానికి గెస్ట్గా హాజరైనటువంటి జేడి చక్రవర్తి, ఇతను పాడినటువంటి పాటకి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తీరా సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజే ఈగలు తోలుకున్నటువంటి పరిస్థితి. టోటల్ గ్రాస్ 33 లక్షలు వచ్చింది. ఆ తర్వాత రోజు 22 లక్షలు, ఆ తర్వాత రోజు 12 లక్షలు, తర్వాత వీక్ డేస్కి వచ్చేటప్పటికి 8 లక్షలు, 7 లక్షలు ఇలా వచ్చింది. టోటల్గా ఇప్పటి వరకు 95 లక్షలు సుమారుగా వచ్చింది అని అంటున్నారు గ్రాస్. అంటే మొత్తం పోగా నెట్ వచ్చేసి ఒక 30 నుంచి 40 లక్షలు లేదా 50 లక్షలు మ్యాక్సిమం. అంటే 1.5 కోటి బొక్కబడింది. 1.5 కోటి, 2 కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తే 1.5 కోటి నష్టపోయారు. ఇదేం పెద్ద నష్టం కాదు ప్రభాకర్కి, వాళ్ళ నాన్నకి. బట్ ఈ చంద్రహాస్ అనే అతనికి మాత్రం నెట్జన్లు కరెక్ట్గా సమాధానం ఇచ్చారు. అందుకే సోషల్ మీడియాలో నెట్జన్లతో పెట్టుకోవద్దు అని అంటారు. ఇవాళ మీడియా కంటే సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. ఏమాత్రం నోరు జారినా, నీ యాటిట్యూడ్ని ప్రదర్శించినా ఖచ్చితంగా వెంటాడి ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ పెడతారు. ఈ యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టుకొని తన యాటిట్యూడ్ని నెట్జన్ల దగ్గరనే ప్రదర్శించారు. నెట్జన్ల మీదనే నేను ఇంతే, నేను పాడతాను అని చెప్పి ఆయన ఏదైతే అన్నారో దాంతో తోక కట్ చేశారు. అందుకే ఎదిగే కొన్ని ఒదిగి ఉండాలి అని అంటారు. కానీ దానికి భిన్నంగా ఈ చంద్రహాస్ వ్యవహరించారు. అందుకే ఆ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నుంచి దూరంగా పోయింది. ఇది జనరల్గా సినిమా థియేట్రికల్ దాంట్లో ఫెయిల్ అయిపోయింది. మరి శాటిలైట్ కానీ లేదంటే ఓటీటీల్లో కానీ డిమాండ్ ఉండాలి కదా. ఓటీటీలో తీసుకునేవాళ్ళు లేరు, శాటిలైట్ రైట్స్ కొనేవాళ్ళు లేరు అని చెప్పి టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ సినిమా బాగా లేకపోయినప్పటికీ అతని యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్ కారణంగానే ఓటీటీల్లో స్థానం లభించట్లేదు. అలాగే శాటిలైట్లో కూడా కొనేవాళ్ళు లేరు. సరే, ఇక ఓవర్సీస్ బిజినెస్ అయితే నిల్ అని చెప్పి అంటున్నారు టాలీవుడ్లో. అంటే వెరసి ఆ సినిమాలో నటించినట్టు హీరో చంద్రహాస్ని చూడలేకపోయారు ప్రేక్షకులు. కారణం ఏంటంటే అతని యాటిట్యూడ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ సమాజంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి హీరోలు ఎప్పుడైనా సరే ఒబీడియంట్గా ఉండాలి, పబ్లిక్ ప్లీజెంట్గా ఉండాలి. అంతే తప్ప నా యాటిట్యూడ్ ఇంతేనని చెప్పి అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ హిట్ అయ్యాడని చెప్పేసి ఆ యాంగిల్లో హిట్ కావాలని చెప్పి బహుశా అనుకోని ఉండొచ్చు ఇతను యాటిట్యూడ్ స్టార్. అది ఒక్కోసారి ఫ్లూక్గా హిట్ అవుతుంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత 1-2 సినిమాలు ఉన్నాయి, కానీ తర్వాత ఇప్పుడు ఆయన పాన్ ఇండియా ఎదగాలని చెప్పి చతికిల పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అతని యాటిట్యూడ్ కూడా నెట్జన్లకి నచ్చట్లేదు. ఇప్పుడు ఇతని యాటిట్యూడ్ అయితే బిగినింగ్లోనే నచ్చట్లేదు. కాబట్టి హీరోలు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి. హీరోలే కాదు ఎవరైనా సరే. మరి యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టుకొని తన యాటిట్యూడ్కి మీరందరూ లొంగి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదవుతుందో దాన్ని నెట్జన్లు, సినిమా ప్రేక్షకులు తిప్పికొట్టారు. దాంతో ఏడుపులు పడబెబ్బులతోటి డబ్బు పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నాడని చెప్పి టాలీవుడ్ చెప్తుంది. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.